శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు వార్తాలి స్పిరిచువల్. జై శ్రీమన్నారాయణ. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు భగవద్భక్తులందరికీ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కన్యారాశి వీరి యొక్క ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ కన్యారాశి వారి యొక్క లక్షణాలని చూసినట్లయితే బంధు ప్రేమ, అభిమానము, మనస్సు సుకుమార్యం, దేహమందు సౌఖ్యము, సున్నితమైనటువంటి పనితనము చూపించుట, ఆరోగ్యం గురించి దిగులు హెచ్చుగా ఉంటుంది, సత్యవాక్కు గలవారు, విమర్శన బుద్ధి గలవారు, ధనకాంక్ష అధికము, ఆధారము, శయ్యనము, గృహములు, వస్త్రములు, కేశాలంకరము దిద్దుకొనుట ఎక్కువ కాలము వినియోగించుదుందురు. మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. పొదుపు ఎక్కువ. ఎంతో కష్టపడితే కానీ డబ్బు రాదు. ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించాలని ఆశిస్తారు. ఈ రాశి వారికి గురువు 10 ఇంట వల్ల చేయి వృత్తులందు లాభములు, అన్ని రంగాల వారికి లాభములు, ఇంటి యందు వివాహాది శుభకార్యములని చేస్తారు. నూతన వస్తువుల్ని కొంటారు, వాహనాల్ని కొంటారు, భూమిని స్థిరాస్తిని కొంటారు. తీయని పదార్థాలని భుజించుట సమాజంలో స్థాన గౌరవం ఉంటుంది. కుటుంబంలో మరొకరికి సంపాదన వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత పొందుతారు. ప్రమోషన్లు లభిస్తాయి. నూతన పనులు ప్రారంభించుట, అనుకున్నటువంటి పనులు విజయవంతం అవుతాయి. తాత్కాలిక ఉద్యోగస్తులకు పర్మనెంట్ అవుతుంది. బ్యాంకు రుణాలు వస్తాయి. ఉద్యోగంలో మార్పు వస్తుంది. మెడిసిన్, ఇంజనీరింగ్ వాళ్ళకి కొన్ని చిక్కులు తప్పవు. వకీలు, డాక్టర్లకు మంచి పేరు వస్తుంది. గతంలో నిలిచినటువంటి పనులన్నీ కూడా నెరవేరుతాయి. శని 7 శని వల్ల ఏదో ఒక రకమైనటువంటి టెన్షన్ పడుతూ ఉంటారు. రోజువారి ప్రయాణాల్లో చాలా జాగ్రత్త అవసరము. పొత్తు వ్యాపారమందు మోసం కలుగుతుంది. నమ్మినచో మోసపోతారు. కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశివారికి మానసిక చింతన, పరిచయము లేని వ్యక్తులను నమ్మరాదు. దురాలోచనల మితిమీరినటువంటి కోపము, సెంటిమెంట్, వస్తువులను అమ్మి చింతించుట, అనవసరమైనటువంటి పనులు చేసి చింతించుట, ఆదాయానికి మించినటువంటి ఖర్చులు, మీ మీద నరదృష్టి అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా బాగా ఆలోచించి చేయవలసి ఉంటుంది ఈ కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారు శని జప తర్పణ హోమాదులు చేయించి శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రాన్ని చేసిన మేలు కలుగుతుంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మీ యొక్క జాతక సమస్యలకు ఆ యొక్క పుట్టిన తేదీ మరియు పుట్టిన సమయం, పుట్టిన గ్రామాన్ని, పుట్టిన స్వస్థలాన్ని తెలియచేసినట్లయితే మీకు లగ్న కుండలిని పరిశీలించి సమస్త జాతకమును పరిశీలించి చెప్పబడును. ఇంకా అంతేకాకుండా గృహప్రవేశములు, సమస్త వివాహాది శుభకార్యములన్నింటికి కూడా సంప్రదించండి. రాము రామానుజాచార్య. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.